ఇది గడ్డు కాలం అన్నటువంటిదే ముందే చెప్పుకున్నటువంటిదే. వాస్తవంగా 2027 దాకా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు, ఆ తర్వాత బాగుంటాడని కొంతమంది, లేదు ఆ తర్వాత బాగా దెబ్బతింటాడని మరి కొంతమంది మాట్లాడినటువంటిది కూడా ఉంది. కాబట్టి అది క్లారిటీ మనకి తెలియదు జాతక పరంగా చూస్తే. అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు రాజకీయ పరంగా అయితే గనక అనూహ్యం అనే కంటే కూడా ఊహించినదే, ఎంత పతనం ఊహించలేదు. ఓటమి అనేటటువంటి దిశగా పరుగులు పడుతున్నది. ఎందుకు అంటే అది 2023లోనే సిస్టమ్ రెడీ అయిపోయింది. జగన్ ఎప్పుడైతే తన మీదన వస్తున్న వ్యతిరేక వార్తలు గత 5 ఏళ్ల నుండి వస్తూ ఉంటే దాంట్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం విఫలమయ్యాడు, చట్టం చేసి విఫలమయ్యాడు అతను. దాని చట్టపరమైన ఏ చర్యలు తీసుకోలేదు. దాని పర్యవసానం ఏమైంది, అతనికి నెగిటివ్ వార్తలు మాత్రమే వచ్చినాయి. ఇంకొకటి, తను అడ్మినిస్ట్రేటివ్గా సిస్టమ్ని సక్రమంగా తయారు చేశాడు, కానీ అది చెప్పుకోవడం ఓన్లీ తను తప్పించి మరొకళ్ళు లేకుండా పోయాడు. పబ్లిసిటీ పరమైనటువంటి ఫెయిల్యూర్. పేపర్లో యాడ్ ఇస్తే, టీవీలో యాడ్ ఇస్తే చూసేస్తారు జనం అనుకునే అమాయకత్వంతో ఉండిపోయాడు. ఒకప్పుడు ఏ సోషల్ మీడియా అయితే చంద్రబాబు పాలన బాగాలేదంటూ జగన్ వస్తే బాగుపడుతుందన్న నమ్మకాన్ని కల్పించారో ఆ సోషల్ మీడియాని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, నిర్లక్ష్యం చేశాడు. దాంతో సోషల్ మీడియాలో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఏమో శాంతం సైలెంట్ అయిపోయారు, ఒక పావు వంతు తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయారు, ఒక పావు వంతు మిగిలినటువంటి వాళ్ళు జీతాలకు పనిచేస్తున్నటువంటి